ఆవకాయ అమరావతి జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు ఈ ఫెస్టివల్ నిర్వహిస్తూ ఉన్నారట విజయవాడ భవానీపురంలో ఉన్న పున్నమి గారు. దీనికోసం ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు కేటాయించింది. ఆవకాయ అమరావతి ఫెస్టివల్ అట. సరే, ఇది ప్రకటించిన దగ్గర నుంచి కూడా నెట్టింట పంచులు, సెటైర్లు, విమర్శలు కనిపిస్తూ ఉన్నాయి. దానికి తోడు మళ్ళీ నిన్న ఆ పున్నమి ఘాట్లో ఉన్న ప్రైవేట్ భూముల యజమానులు ఒక మీడియా సమావేశం పెట్టి, అరే అక్కడ వీళ్ళు ఏ ఫెస్టివల్ నిర్వహించుకుంటున్నా కూడా మేము సహకరించుకుంటూ వస్తున్నాం, మా భూములు ఫ్రీగా వాడుకుంటున్నారు, అక్కడ మా ప్రైవేట్ భూములు ఉన్నాయి, కానీ మేము ఆ భూములు కాపాడుకునే గోడలు కడితే ఆవకాయ అమరావతి ఫెస్టివల్ అని చెప్పి ఆ గోడలను కూడా కూల్చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ భూముల యజమానులు మాకు పట్టా భూములు, మమ్మల్ని అడగకుండా, మా ప్రమేయం లేకుండా, మమ్మల్ని సంప్రదించకుండా మా భూముల్లో గోడలను కూడా కూల్చేయడం ఏంటి? ఇలా జరిగింది అంటే మేము న్యాయపరంగా న్యాయస్థానాలకు వెళ్తాం అని చెప్పి వాళ్ళు తీవ్ర అబ్జెక్ట్ చేసుకుంటూ వెళ్ళారు. ఆ మేరకు మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించారు. మరొక వైపు బేసిక్గా ఈ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటుంది కదా, ఇవి నిర్వహించే శాఖ కార్పొరేషన్, చంద్రబాబు నాయుడు గారి సర్కార్ రాగానే దాంట్లో ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగులను చాలామందిని వేరే చోటికి బదిలీ చేసి వాళ్ళకు కావాల్సిన వాళ్ళని డెప్యుటేషన్ మీద ఈ కార్పొరేషన్లోకి తీసుకొని వచ్చారట. ఎందుకు తీసుకొని వచ్చారు అంటే కొన్ని విమర్శలు ఏమి వినిపిస్తున్నాయి అంటే, వాళ్ళకు కావాల్సిన వాళ్ళని తీసుకొని వచ్చేసి దీని కింద వచ్చే హరిత హోటల్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అన్నది ప్రధాన ఎజెండా అని. మరి అది కానీ ప్రాసెస్లో ఉన్నట్లుంది, లూప్ లైన్లో ఉన్నట్లుంది, అది కూడా అది ఇవ్వాలి అని. సో అందుకని పర్మనెంట్గా పనిచేసే వేరే వాళ్ళు కనుక అక్కడ ఉంటే అది చెల్లుబాటు కాదేమో, మనం అనుకున్నది ఈజీగా సాఫీగా ఎగ్జిక్యూట్ చేయలేమేమో, అందుకని చెప్పి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని డెప్యుటేషన్ మీదకి తీసుకొని వచ్చారు అని చెప్పి ఒక విమర్శ అయితే ఉంది. బట్ వాస్తవం ఏంటనే తెలియదు, బట్ డెప్యుటేషన్ మీద ఉన్నారట. అండ్ అదే సమయంలోనే ఇందులో పనిచేసే ఇన్ సర్వీస్ ఉద్యోగులకు 55 మందికి ఐఆర్ ఇవ్వాలట, 1,20,00,000. ఇప్పుడు ఈ ఏడాది మేలోనే 3 విడతలుగా ఇస్తామని చెప్పారట. అప్పుడు ఎప్పుడో ఒక విడత ఇచ్చారంట, కానీ తర్వాత ఇంకేమీ వాళ్ళకి ఇవ్వాల్సింది కూడా పట్టించుకోలేదట. 1,20,00,000 ఇన్ సర్వీస్ ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వాలట. వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వలేదు, మాకు ఇవ్వాల్సిన ఈ డబ్బేమో ఇవ్వలేదు. ఆవకాయ అమరావతి ఫెస్టివల్ అని చెప్పి మళ్ళీ 5 కోట్లు రిలీజ్ చేసేస్తూ ఉన్నారు. మాకు ఇవ్వడానికి ఏమో డబ్బులు లేవంటారు, దీంట్లో ఇటువంటి ఫెస్టివల్స్కైనా ఏమో చెప్పి కోట్లు విడుదల చేస్తారు అని వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఆవకాయ అమరావతి అని చెప్పి దానివల్ల అమరావతిని ఏం ప్రమోట్ చేస్తారో, దానికోసం 5 కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు ఏంటో, మళ్ళీ పైగా ఈ వివాదాలు ఇవేంటో, ఒక పక్క ప్రైవేట్ భూముల యజమానులు ఏమో కోర్టుకు పోతామంటారు, ఇందులో పనిచేసే ఇన్ సర్వీస్ ఉద్యోగులేమో మాకు ఇవ్వాల్సిన ఐఆర్ కూడా ఇవ్వలేదు, దీనికేమో కోట్లు రిలీజ్ చేశారంటున్నారు. సరే, మొత్తం మీద ఆ ఫెస్టివల్ ద్వారా ఆవకాయ అమరావతి ఫెస్టివల్ అని ఆ కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తారో, ఆ ఫెస్టివల్ ద్వారా ఎంత ఖర్చు పెట్టి ఎంత జేబులు వేసుకుంటారో వైసీపీ నాయకులు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు.